మీ పిఎఫ్ ఖాతాలో మరియు మీ ఆధార్లో ముందు నుంచే నేమ్ తేడా ఉందా, లేదా ఇటీవలి ఆధార్లో నేమ్ కరెక్షన్ చేపించారా? అయితే ఇప్పుడు మీ పిఎఫ్ ఖాతాలో ఆధార్తో పాటు బ్యాంక్ కేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా 5 నిమిషాల్లో ఆధార్ ప్రకారం పిఎఫ్ లో నేమ్ కరెక్షన్ చేసుకొని బ్యాంక్ కేవైసీ కూడా ఎలా చేయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీ బ్రౌజర్ లో యుఏఎన్ పోర్టల్ అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు మీ దగ్గర యుఏఎన్ నంబర్ తో పాటు లేటెస్ట్ పాస్వర్డ్ గుర్తుంటే డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. నేను పాస్వర్డ్ మర్చిపోయా కాబట్టి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో పైన మీ 12 అంకెల యుఏఎన్ నంబర్ ని ఎంటర్ చేసి తర్వాత కింద నేమ్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎట్ ప్రెజెంట్ మన ఆధార్ లో నేమ్ చేంజ్ చేశాం కాబట్టి ఇక్కడ మీరు మీ లేటెస్ట్ ఆధార్ ప్రకారం గనక నేమ్ ని ఎంటర్ చేస్తే నేమ్ మిస్ మ్యాచ్ అని ఎర్రర్ వస్తుంది. అందుకని మీ ఓల్డ్ ఆధార్ ప్రకారం లేదా ఇది వరకు మీ పిఎఫ్ ఖాతాలో మీ పేరు ఎలా ఉండేదో అలాగే ఎంటర్ చేయండి. తర్వాత కింద ఈపీఎఫ్ లో ఉన్న విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ లో ఎంటర్ చేయండి. తర్వాత కింద జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత చివరన మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ని మాత్రమే ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ అథరైజన్ పిన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మీ ఆధార్ లో అండ్ పిఎఫ్ లో నేమ్ తేడా ఉన్న ఇక్కడ ఓటీపీ తో పాటు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని వచ్చింది. ఇక్కడ మీ ఫోన్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద మీకు గుర్తుండే విధంగా 8 అంకెల ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ ని 2 సార్లు ఎంటర్ చేసి వెరిఫై చేసి సెట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ మీ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని వచ్చిందంటే లాగిన్ అయినట్లే. ఇక్కడ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేస్తే లాగిన్ విండోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీ 12 అంకెల యుఏఎన్ నంబర్ కింద ఇందాక మీరు సెట్ చేసుకున్న న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీ ఫోన్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వ్యూ ని సెలెక్ట్ చేసి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఓల్డ్ పిఎఫ్ లో ఉన్న నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వన్స్ ఇక్కడ క్లెయిమ్ చేద్దామని చూస్తే బ్యాంక్ కేవైసీ కూడా లేదని చూపిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కరెక్షన్ చేయడానికి ఇక్కడ మేనేజ్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేస్తే జాయింట్ డిక్లరేషన్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో సెలెక్ట్ మెంబర్ ఐడి అని ఉంటుంది. సెలెక్ట్ చేస్తే ఇందులో మీ యుఏఎన్ కి లింక్ అయి ఉన్న పిఎఫ్ అకౌంట్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులోంచి మీ లేటెస్ట్ పిఎఫ్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కన గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు చివరిసారిగా వర్క్ చేసిన లేదా చేస్తున్న డీటెయిల్స్ కింద కనిపిస్తాయి. కిందికి స్క్రోల్ చేస్తే అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇందులో 2 పోర్షన్స్ సపరేట్ గా ఉంటాయి. ఒకటి మీ పిఎఫ్ లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. రెండోది మీరు ఎడిట్ చేసుకునే డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇట్ ప్రెజెంట్ మనం నేమ్ కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేమ్ పక్కన సెలెక్ట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీ రీసెంట్ ఆధార్ లో చేంజ్ చేసిన విధంగా నేమ్ కరెక్షన్ చేయండి. వన్స్ చేంజ్ చేశాక మోస్ట్లీ ఇక్కడ చాలా మందికి నేషనాలిటీలో బ్లాంక్ గా ఉంటుంది. ఇక్కడ నాకు ఇండియా మెన్షన్ చేసింది ఉంది. మీకు బ్లాంక్ గా ఉంటే ఇక్కడ ఎడిట్ చేసి మీ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డైరెక్ట్ గా కిందికి వచ్చేయండి. ఇక్కడ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఇందాక మీరు చేంజెస్ పెట్టుకున్న డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో చేంజ్ టైప్ అండ్ ఓల్డ్ డీటెయిల్స్ అండ్ చేంజ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ సపరేట్ గా కనిపిస్తాయి. ఒకసారి ఆధార్ ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత కింద మీరు చూడొచ్చు మన నేమ్ కరెక్షన్ గురించి ఎటువంటి ప్రూఫ్స్ ఇక్కడ అప్లోడ్ చేయమని అడగడం లేదు. ఎట్ ప్రెజెంట్ ఈ నేమ్ చేంజ్ అనేది యుఏఎన్ నంబర్ కి లింక్ అయి ఉన్న అన్ని పిఎఫ్ ఖాతాలకి ఒకేసారి చేంజ్ అయిపోతుంది. అది ఇక్కడ మెన్షన్ చేసింది ఉంటుంది. చెక్ చేసుకొని ఇక్కడ 2 కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి గెట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ వెరిఫై చేసుకుని న్యూ స్క్రీన్ లో చేంజెస్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. దీనితో పాటు కింద మీ ఓల్డ్ నేమ్ అండ్ పక్కన రిక్వెస్టెడ్ న్యూ నేమ్ చూపిస్తుంది. తర్వాత పక్కన అప్రూవల్ స్టేటస్ లో అప్రూవ్డ్ బై మెంబర్ అంటే మనమే సెల్ఫ్ ఆప్షన్ ద్వారా అప్రూవ్ చేశామని చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ స్టేటస్ కూడా అప్రూవ్డ్ అని వచ్చేసింది. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్ కి నేమ్ చేంజ్ తో పాటు ఆధార్ కేవైసీ కూడా కంప్లీట్ అయింది. అలాగే ప్రెజెంట్ చేంజ్ అయిన నేమ్ తో బ్యాంక్ కేవైసీ కూడా చేపించాలి. అందుకోసం ఇక్కడ మేనేజ్ ని సెలెక్ట్ చేసి ఇందులో కేవైసీని సెలెక్ట్ చేయండి. ఇందులో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. బ్యాంక్ అండ్ పాన్ అండ్ పాస్పోర్ట్. ఈ మూడింటిని ఒకేసారి న్యూ నేమ్ ప్రకారం కేవైసీ చేయొచ్చు. కానీ అంతకంటే ముందు ప్రెజెంట్ మీ ఆధార్ లో నేమ్ చేంజ్ చేశారు. అదే విధంగా మీరు కేవైసీ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ లో కూడా లేటెస్ట్ ఆధార్ ప్రకారం నేమ్ మెన్షన్ చేసింది ఉండాలి. అప్పుడే కేవైసీ సక్సెస్ అవుతుంది. లేదంటే నేమ్ మిస్ మ్యాచ్ అని రిజెక్ట్ అవుతుంది. అందుకోసం ఇక్కడ ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లో నేమ్ డిఫరెంట్ గా ఉంటే బ్యాంక్ కి వెళ్లి మీ లేటెస్ట్ ఆధార్ కాపీని చూపించి బ్యాంక్ లో కూడా చేంజ్ చేయించుకోండి. అండ్ ఒకవేళ మీరు పాస్బుక్ మెయింటైన్ చేస్తే
మీకు న్యూ పాస్బుక్ విత్ లేటెస్ట్ నేమ్ తో ప్రింట్ ఇస్తాడు. అదే విధంగా మీ ఓల్డ్ పాన్ కార్డ్ లో కూడా ఆధార్ ప్రకారం చేంజ్ రిక్వెస్ట్ పెట్టుకోండి. వన్స్ చేంజెస్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అకౌంట్ నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. అండ్ సెకండ్ టైం కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ లేటెస్ట్ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేయగానే పక్కన వెరిఫై అడుగుతుంది, సెలెక్ట్ చేయండి. వన్స్ మీ అకౌంట్ వెరిఫై అవ్వగానే వెరిఫైడ్ అని పాపప్ వస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అండ్ పక్కన బ్యాంక్ నేమ్ చూపిస్తుంది. చెక్ చేసుకొని కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇదే విధంగా మీ పాన్ కార్డ్ ని కూడా సెలెక్ట్ చేసి ఓటీపీతో కన్ఫర్మ్ చేసుకోండి. వన్స్ కన్ఫర్మ్ అయ్యాక ఇక్కడ ప్రెజెంట్ స్టేటస్ చూపిస్తుంది, వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్. అంటే మనం ఎంటర్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్ ఈపీఎఫ్ఓ రికార్డ్స్ లో వెరిఫై చేసి అకౌంట్ డీటెయిల్స్ మ్యాచ్ అయితే 10 వర్కింగ్ డేస్ లో బ్యాంక్ కేవైసీ అప్రూవ్డ్ అని వచ్చేస్తుంది. తర్వాత పాన్ కార్డ్ మాత్రం ఇది ఆటోమేటిక్ గా అప్రూవల్ కాదు, ఇది మీ రీసెంట్ లేటెస్ట్ వర్కింగ్ ఎంప్లాయర్ దగ్గరికి అప్రూవల్ కి వెళ్తుంది. మీ హెచ్ఆర్ కి కాల్ చేసి అప్రూవ్ చేయించుకోండి, అప్రూవల్ అయిపోతుంది. ఆఫ్టర్ 10 days మీ పిఎఫ్ అకౌంట్ కి మీరు ఓనర్ అవుతారు, కాబట్టి అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆధార్ తో పాటు మీ బ్యాంక్ అండ్ పాన్ కూడా కరెక్షన్ చేపించుకొని ఈకేవైసీ చేసుకోవచ్చు. ఈ విషయంలో మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.